కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వైద్య సదుపాయాలు, పోలీసు బందోబస్తు, రెవెన్యూ, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఓం గణేశాయ నమః. ఈరోజు ఒక టీం, జాయింట్ ఇన్స్పెక్షన్ టీం లాగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి కొంతమంది ఆఫీసర్స్ ఈరోజు టెంపుల్ ప్రిమిసెస్ అంతా తిరిగాము. ముఖ్యంగా లాస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో మన జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆదేశాలు ఏంటంటే, ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఫైర్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, R&B, ఎలక్ట్రికల్, ఇవన్నీ కలిసి మన టెంపుల్ ప్రిమిసెస్లో క్యూ లైన్స్ దగ్గర నుంచి అదేవిధంగా రేపు వాహనాలు తిరిగే ఏరియా మొత్తం కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమన్నారు. ఆ రకంగా మన ఆఫీసర్లందరూ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరూ ఈరోజు వచ్చారు. మనం మొదటి నుంచి కూడా ఎక్కడైతే పబ్లిక్ స్టార్ట్ అయ్యి మన టెంపుల్లోకి ఎంటర్ అవుతారో ఆ ప్రాంతం నుంచి అన్ని క్యూ లైన్స్ ద్వారా చెక్ చేసుకుంటూ, అదే రథం, ముఖ్యంగా మనకి అన్ని వాహనాల కన్నా రథోత్సవం రోజు ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది. సో రథాన్ని తిప్పడం కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్. మిగతా వెహికల్ అన్నీ కూడా ఆటోమేటెడ్ వెహికల్స్లో వెళ్తాయి. ఇదంతా కూడా బై మనుషులు పుల్ చేసి తీసుకెళ్ళేది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం అనే దాని మీద రోడ్డు యొక్క పరిస్థితి, ఎలక్ట్రికల్ లైన్స్ రోడ్డు క్రాసింగ్ అవుతున్నవి, తర్వాత ఎక్కడైనా ఎమర్జెన్సీగా మనుషుల్ని ఎవాక్యుయేట్ చేయడానికి ఎక్కడ అంబులెన్స్ స్ట్రాటజీ, డాక్టర్స్ని ఎక్కడ లొకేషన్ చేయాలి, ఇటువంటి మీద డిస్కషన్ జరిగింది. సో మనం కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేసాం. స్ట్రక్చర్స్ తెచ్చుకోవడము, లేకపోతే ట్రాలీస్ తెచ్చుకోవడము, అంబులెన్స్ లొకేషన్ ఎక్కడ, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇవన్నీ సూచనలు, అధికారులు ఇచ్చిన సూచనలన్నీ కూడా మేము తీసుకొని ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో అవన్నీ ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ యాక్టివిటీ ఈరోజు టేకప్ చేయాలి. ఆల్మోస్ట్ డ్రిల్ అనుకోవచ్చు. సో యాక్టివిటీ టేకప్ చేసి ఈ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసాం. కాబట్టి రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకి మరింత మంచి సౌకర్యాలు కలిగించి సులభతరంగా దైవ దర్శనం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆల్రెడీ దాన్ని మనం కొంత పార్ట్ ఇంప్లిమెంట్ చేశాము. క్యూ లైన్స్లో వేచి ఉన్న భక్తులకు కానివ్వండి, రోడ్ల మీద ప్రసాదం తీసుకున్న భక్తులకు కానీ వాళ్ళ చెంతకే మంచినీరు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఉద్దేశంతో క్యాన్స్లో మొబైల్గా మనిషి మోసుకుంటూ వెళ్ళి వాళ్ళకి భక్తుల దగ్గరికి తీసుకెళ్లాలని, దాని ద్వారా భక్తుల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే ఉద్దేశంతో మాకు కమిషనర్ గారి ఆదేశాలు ఉన్నాయి. ఆ రకంగా కొద్దిగా మేము ఎంగేజ్ చేస్తూ ఉన్నాం. నిన్న పూర్తి స్థాయిలో 12 మందిని పెట్టి అన్ని ఏరియాస్ కూడా వాటర్ పంపిణీ చేస్తున్నాం. దీని ద్వారా భక్తుల్లో ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. అంటే ఎక్కడ ఎత్తుక్కోకుండానే వాటర్ ఎక్కడ ఉంది అని అటు ఇటు చూడకుండానే వాళ్ళ దగ్గరికే మనిషి ఆ వాటర్ తీసుకురావడం అనేది వాళ్ళు మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో భక్తుల సేవలో ఇప్పటికీ దేవాలయం సిబ్బంది ఎప్పుడు ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా మంచి సేవలు చేస్తూ ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పేందుకు దేవాలయ సిబ్బంది అంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.